రైట్. ఇదే అంశానికి సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు మన స్టూడియోలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం రాములు గారు ఉన్నారు. వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా మనకు జూమ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ ప్రతినిధి జాయిన్ అవుతారు. మొదట మనం బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. రైట్. ఏంటి సార్, ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల వేళ ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డినే బీజేపీ టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. మొత్తం అధినాయకత్వం మొదలుకొని బీజేపీ అధినాయకత్వం మొదలుకొని శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైనే విమర్శలు చేస్తూ ఉన్నారు. ఏకంగా ఈరోజు అయితే హెటిరో సంస్థ అంటే బీఆర్ఎస్ ఎంపీకి చెందిన ఒక హెటిరో సంస్థ నుంచి 300 కోట్ల రూపాయల ముడుపులు కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొని ఆయనకు ప్రభుత్వ భూమిని లీజ్కి ఇచ్చింది బీఆర్ఎస్ తరహాలోనే అనేది ఒక ఆరోపణ చేశారు. ఏంటి సార్, నిజంగా అది జరిగిందా ఏంటి? రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. నరేష్ గారు వారు ప్రభుత్వ హెడ్, ముఖ్యమంత్రి రాష్ట్రానికి, కేసీఆర్ గారు వారి యొక్క సర్కారు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద అందరం పోరాటం చేసినాం. దాని కారణంగా ప్రజా విశ్వాసం కోల్పోయి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టింది. కాంగ్రెస్ పార్టీ కూడా మాట్లాడింది కదా అవినీతి మీద అక్రమాల మీద. మరి ఈ రోజు 4 మాసాలు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ యొక్క అక్రమాల మీద, అవినీతి మీద నోరు పెదవకుండా కేవలం ధమ్కిలిస్తూ మాట్లాడేటువంటి ఒక మాటలు తప్ప ఆ ప్రభుత్వం గతంలో చేసినటువంటి ఈ యొక్క దుష్కార్యాల మీద ఎందుకు నోరు మెదపడం లేదు, తిట్టడం తప్ప ఎందుకు ఆ యొక్క యాక్షన్ ఫిజికల్ గా కనబడట్లేదు గ్రౌండ్ లో. న్యాచురల్ గా ఎవరికైనా అనుమానం వస్తుంది. ఇంకా మా మహేశ్వర్ రెడ్డి గారు ఇంకాస్త లోతుగా స్టడీ చేసి కొంత ఇన్ఫర్మేషన్ రాబట్టినారు. కొద్దిగా ఉప్పందింది. దాని కారణంగా అది సర్టైన్ గా డెఫినెట్ గా జరిగి ఉంటారు విశ్వాసంతోనే ఆరోపణ చేయడం జరిగింది. కాదంటే రండి, ఎందుకు ఆ రోజు ఇచ్చినటువంటి తక్కువ ధరకే ఇచ్చింది కావచ్చు ల్యాండ్, ఈ రోజు రద్దు చేసి మళ్ళీ వాళ్ళకి ఓపెన్ యాక్షన్ పెట్టాలి కదా. మేము రద్దు చేసినాం, కాకపోతే ఇవ్వాలనుకుంటున్నాం, ఓపెన్ గా టెండర్ పిలవాల్సిందే, వాళ్ళకి పిలిచి ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది అంటే అక్కడ డెఫినెట్ గా బదులు జరిగింది. రేట్ పెంచడమే 10 లక్షలు, 30 రూపాయలు 15 లక్షలు చేసినారు. ఆ 15 లక్షల విషయాల ఎంత పెద్ద రాద్ధాంతం జరిగి ఉంటారని న్యాచురల్ గా అనుమానం వస్తుంది. డెఫినెట్ గా మీరు ఈ టెండర్ పిలిచినారు, లేదు మేము ఎవరికి ఇవ్వదలుచుకోలేదు సర్కార్ యొక్క ప్రాపర్టీ, అప్పట్లో కేసీఆర్ గారు డబ్బుల కాశపడి ఇచ్చి ఉంటారు, మేము రక్షించిన యొక్క ప్రాపర్టీని చెప్పుకునే అవకాశం లేకుండా చేసినారు అంటే డెఫినెట్ గా అక్కడ ఫిట్ ప్రోక్రో జరిగి ఉంటుంది. లేకుంటే మహేష్ రెడ్డి గారు అంత ధైర్యంగా ముందుకు రారు. ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సర్కార్లో వారంటే రేవంత్ రెడ్డి గారు పడరాని వాళ్ళు కూడా వీరిని డ్యామేజ్ చేయాలి, వాస్తవ అవినీతి అక్రమాల యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గట్టిగా మాట్లాడే వాళ్ళకు అని చెప్పేసి ఇచ్చి ఉంటారు. ఓకే, సో ఇది లేకుంటే ఇదైపోయినా ఇది ఒక చిన్న అంశం. ప్రజల దృష్ట్యా మా అందరి దృష్ట్యా పెద్దదే, వారికి చిన్నదే 300 కోట్లు. కానీ వాట్ అబౌట్ ట్రాన్స్కో, జెన్కో యొక్క అక్రమాల యొక్క చిట్టా ఎందుకు ఇప్పడం లేదు? ఆ కమిటీ వేసిన తర్వాత ఇప్పటికీ ఏం పని చేస్తా ఉన్నది తెలియదు. మీరు ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ అంటే ట్రాన్స్పరెంట్ గా ప్రజల ముందర పెట్టండి. ఒక కోర్టులో జరిగేటువంటి ఒక ప్రొసీడింగ్స్ లాగా డైలీ జరుగుతున్నటువంటి ఒక విషయాలని బయట పెట్టండి. అలాగే కాళేశ్వరం ఏమైంది? కాళేశ్వరం అంత పెద్ద నిందలాగా ఏమీ పనికిరాదు, ఏ కోశాన కూడా అది కృష్ణాపురం అయింది కాబట్టి 1,00,000 కోట్లు నీళ్ళను పోసినట్టు అయిపోయింది అని చెప్పిన మీరు ఇవాళ దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ రావడం లేదు. ఇవాళ కొత్తగా మనం రిపేర్ చేసి వాడాలని, రిపేర్లు దానికి 600 పేమెంట్ ఇవ్వాలి, పేమెంట్ కన్నా ముందు ఏం చేయాలని చెప్పి దాన్ని ఒక పెట్టినారు, లింక్ పెట్టినారు. సో ఇవన్నీ చూస్తా ఉంటే మీరు ఇంతకాలం సంపాదించిన 10 సంవత్సరాల కాలం పాటు మీ సంపాదనలో నాకు ఇవ్వండి, లేదంటే మీ అంత అని కేసీఆర్ గారికి, వాళ్ళ కంపెనీకి, కేటీఆర్ కి అందరికి కూడా లోబర్కునే ప్రయత్నం. బయట కొట్టాడని మాక్ ఫైటింగ్, ముక్క సినిమా అంటారు, మాక్ ఫైటింగ్ అంటారు, మాక్ డ్రామా బయట మాట్లాడడం కొట్టాడ, లోపల పంపకార
రైట్ రైట్ సార్, ఇది ఎందుకు అనుకోవద్దు? ఓకే రైట్, వస్తాను. అరే అంత కళ్ళ ముందర జరిగింది, ప్రపంచం మొత్తం కోడే కూస్తా ఉన్నది. టెలిఫోన్ ట్యాపింగ్ ఏ రకంగా చేసినారు, దాని కారణంగా ఎంతమంది బయట వచ్చినారు, వాళ్ళు ఎంతమంది ఇవ్వడానికి ముందు నా పేరు తీయకండి, నా పేరు పెట్టకండి అని చెప్పి 100 మంది గిరాక్ దొరికితే రేవంత్ రెడ్డి గారికి ఆ పని పెట్టుకుంటే ఆ యొక్క పేర్లు జస్ట్ ఫోన్ చేస్తే డబ్బు తెచ్చిచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. రైట్ సార్, అంత చిట్ట శ్రీనివాస్ గారు బయటకు వస్తుంది. రైట్ రైట్ సార్, వస్తాను. రైట్, మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధర్వాల్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గంధర్వాల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. రైట్, ఏంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు, మరొక మంత్రి బీ ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నాడు, ఢిల్లీ అధిష్టాన పెద్దలకు కప్పం కడతా ఉన్నారు అని చెప్పి బీజేపీ పదే పదే విమర్శలు చేస్తూ ఉంది కదా. నిజంగా అంటే తెలంగాణ అంటే ఒక అవినీతి అన్న ఒక మెసేజ్ దేశంలోకి వెళ్ళట్లేదా? ఎందుకంటే మీరు అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అదే ఆరోపణ చేశారు, తిరిగి ఇప్పుడు కాంగ్రెస్ అధికారం రాగానే మీరు అదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది తెలంగాణ పాలనలో? ముందుగా స్వాతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్రాణ పెద్దలకు అందరికీ నమస్కారం సార్. ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు. అదేవిధంగా జ్యోతిబాబులే గారి యొక్క జయంతి సందర్భంగా యావత్ భారతవానికే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మనం గత కాంగ్రెస్ పార్టీని చాలా ఏళ్ళకే చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే స్కాములు, స్కీములు, కుంభకోణాలు, ఎన్నో రకాలుగా ఉన్నటువంటి అంశాలు, మనం ఇంకా మర్చిపోయినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. గడ్డి నుంచి గ్రాస్ కార్ నుంచి మొదలు పెడితే మరి బోపర్సు వరకు కూడా ఎన్నో రకాలుగా స్కామ్ జరిగినటువంటి పాలన మనం చూసినాము. దాని తర్వాత 2014 కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొన్నటి వరకు కూడా, మన డిసెంబర్ వరకు కూడా బ్రహ్మాండమైన వర్షాలు కావచ్చు, బ్రహ్మాండంగా వాటర్ సోర్సెస్ కావచ్చు, విద్యుత్ కావచ్చు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 4 నెలలు, జస్ట్ ఈ 4 నెలలోనే మరి రైతులు కావచ్చు, మిగతా అన్ని వర్గాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అందరూ చూస్తున్నటువంటి అంశం. ఎప్పుడైతే వాళ్ళు ఏదైతే రాజ్యాధికారం రావడం కోసం మరి కాళేశ్వరాన్ని బూచిగా చూపించి, మేడిగడ్డను బూచిగా చూపించి, లేకపోతే వీళ్ళు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోసుకున్నారని, దాని వ్యయమే 78,000 కోట్లు. అది ఈ 1,00,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఇప్పుడు కూడా ఏం చూపించలేదు. మరి ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరిని కూడా ముందు చూపించాలా? అప్పుడు ఎలక్షన్ల ముందేమో మేడిగడ్డ కూలిపోయింది, మేడిగడ్డ బ్యారేజ్ అయిపోయింది, పని అయిపోయింది, అది దాన్ని మరి దాన్ని చూపించుకొని రాజకీయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం మరి ఎంత దుర్మార్గంగా మారుతుందండి. ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అంటే మనం అంతా గౌరవిస్తాం, ప్రజాస్వామ్య రాజ్యాంగంలో పెద్ద పోస్ట్, అది చాలా పెద్ద పోస్ట్. మరి వారు కూడా మాట్లాడుతున్న ఈ భాష మనం చూస్తూనే ఉన్నాం. మన కొడంగల్లో కూడా పేగులు మెడలు వేసుకుంటా, లేకపోతే మానవ బాంబులు కానీ, పాలమూరు బిడ్డల మానవ బాంబులు కానీ అంటాడు. పాలమూరు బిడ్డలు అక్షరాస్యత లేకుండా వాళ్ళంతా ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నటువంటి ఎన్నో అంశాల మీద ఈరోజు వలస కూలీలు అయినటువంటి మరి అయినటువంటి నేను పాలమూరు కాబట్టి చెప్తున్నాను సార్. పాలమూరు డెవలప్మెంట్ ఫోరం ఒక కోఆర్డినేటర్గా అక్షరకిరణంలో పనిచేసి అక్షరకిరణాన్ని తీసుకొని వచ్చి వలసను ఆపడం కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి గడ్డ మీద పుట్టిన మేము కూడా ఒకసారి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే మనకి ఈరోజు కావాల్సిన మానవ భూములు కాదు, పాలమూరుకే కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, కావాల్సిన మానవ భూములు కాదు, మెడల్లో పేగులు వేసుకోవడం కాదు. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఈరోజు ఉద్యోగ వ్యవస్థ పెరగాలి. ప్రైవేట్ రంగంలో కూడా, గవర్నమెంట్ రంగంలో ఎలాగో నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తాయి, కానీ ప్రైవేట్ రంగంలో కూడా మరి నిరుద్యోగ యువతకు మరి ఉద్యోగాలు కలగాలి, ఉపాధి కలగాలి, సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ఉంచాలి. కానీ ఒక గద్దెనెక్కినాక నన్ను గతంలో 2018-19 ఎలక్షన్ల ముందు గౌరవ ప్రధానమంత్రి గారు ఒక మాట అన్నారు, నాకు ఏమంటారు నా ప్రాణ భయం ఉంది, థ్రెట్ ఉంది అని బాధపడి ఏడ్చినటువంటి మోడీ గారు ఆ రోజు ఆ మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం ఎలక్షన్ల ముందు. కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి రేవంత్ ఏమంటాం కొడంగల్ సభలో నాకు థ్రెట్ ఉంది, నా కుట్ర జరుగుతుంది అంటే, అరే కుట్ర పునాదుల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అవినీతి పునాదుల మీద పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అక్రమార్జనతోన అక్రమ మార్కుతోన ఈ దేశంలోనే పాలన సాగించింది కాంగ్రెస్ పార్టీ. సమసమాన స్థాపన లేదు, సామాజిక న్యాయం లేదు, సామాజిక న్యాయం అసలు లేదు. ఉదాహరణకు వస్తే మాదిగలకు 2 సీట్లు ఉండేదంటే పార్లమెంటు, ఒకటి మాలకు ఇచ్చేవాళ్ళు, గుర్తు చేస్తున్నాం. ఇది ఆనవాయితీకి వస్తున్న సందర్భం. మరి ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఏం మార్పు వచ్చింది? మార్పు అంటే ఏంటి మార్పు? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో కూడా ఒక నార్కన్లు, ఒక వరంగల్ మాదిగలకు ఇచ్చి, పెద్దపల్లి కాకా నుంచి వెంకటస్వామి గారి నుంచి కూడా ఉన్నటువంటి ఆనవాయితీ మాలలకు ఇచ్చేవాళ్ళు.
కానీ ఈరోజు 3కు 3 మాదిగ ఊరికే లేదు. ఒకటి వరంగల్ మా పాటలకు వెళ్ళిపోయినటువంటి వలసదారులు, కడిగిన ముత్యం ముత్యాన్ని తీసుకున్నారు. వాళ్ళు బయలు సామాజిక వర్గం, అంటే వాళ్ళు కేవలం ఒక నియోజకవర్గంలో 2000 మాత్రమే ఉంటారు. 7 నియోజకవర్గాల్లో 14,000 మంది ఉంటారు. మేము ప్రతి నియోజకవర్గానికి 6,000 మంది ఉంటాం. 50 నుంచి 60,000 మంది మాదిగలు. నేను ఒక మాదిగ సామాజిక వర్గం కాబట్టి గుర్తు చేస్తున్నా. అంటే ఎంత దుర్మార్గం చూడండి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక మాదిగ మంత్రి లేడండి, ఒక మాదిగ మంత్రి లేడు. దామోదర రాజనరసింహ గారు మాదిగ ఉపకులాల్లో మోర్చా, మాదిగ కాదు. 85% మాదిగలు, 85 లక్షల మాదిగల్లో ఒక్క మాదిగలు లేడు. మాలలు వచ్చే వరకు మళ్ళీ భట్టి విక్రమార్ గారు డిప్యూటీ సీఎం, మరి స్పీకర్ ప్రసాద్ అన్న మరి ఆయన కూడా మాల. ఎక్కడుంటుంది మాదిగలు? ఎక్కడుంది సమన్వయం? ఎక్కడుంది సమానాభివృద్ధి? మేము మా పార్టీలో ఉన్నప్పుడు మమ్మల్ని అన్నరే, మరి మీరేం చేస్తున్నారు? మరి ఇంకో అంశం, ఎవరైనా పార్టీ మార్చి వస్తే వాడిని నరకండి, ఉరేయండి, చెప్పుతో కొడతా, ఒంగబెట్టి గుద్దుతా అన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి మీరేం చేస్తారు? మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏడో కనిపిస్తుంది మార్పు. ఓకే, మీ మార్పు అనేది ఎక్కడ ఉంది? మీ బ్రాండ్ ఎక్కడ ఉంది? మీ ఆలోచన ఎక్కడ ఉంది? మీరు అన్న 6 గ్యారెంటీలో ఏమి అయినాయి? 6 గ్యారెంటీలో ఏం జరిగినాయి? 6 గంటలు ఒకటి బస్సు జరిగింది. ఆ బస్సు కూడా ఇప్పుడు షార్టేజ్ ఉన్నాయి, బస్సులు లేవు. 2,300 బస్సులు వేయాలి, లేవు. మిగతా అన్ని కోతలే. 2,500 రూపాయలు మహిళా మహిళకి ఏడున్నాయి? కన్యాలక్ష్మిలో మరి తులం బంగారు ఏడుంది? మహిళలకు స్కూటర్ ఎక్కడుంది? గ్యాస్ 500 రూపాయల గ్యాస్ ఎక్కడుంది? నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఎక్కడుంది? రైతులకు కౌలు రైతుకి ఇస్తున్నాడు, మళ్ళీ రైతుకి ఇస్తున్నాడు. అది ఎక్కడ పోయింది? మేము 10,000 రూపాయలు ఇస్తుంటే సరిపోదు 3 పంటలకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పాను. అవి ఎక్కడ పోయినా సార్? మీరు రేపు పోయి ఏమడుగుతారు సార్? రేపు పోయి ప్రజాక్షేత్రంలో పోయి ఎంపీ టికెట్లు ఎంపీ గెలిపించని ఎట్లా అడుగుతారు వాళ్ళు? వాళ్ళకి ఏమి ఆధారం ఉంది, ఏమి హక్కు ఉంది? కానీ ఇవన్నీ అంశాలు ఉన్నాయి సార్. బీజేపీ విషయానికి వస్తే మహేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వారు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మహేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. వారు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ, వారు ఆరంభం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితి 2004లో. మరి వాళ్ళ మూలాలను ఒకటే, సామాజిక వర్గం ఒకటే, మూలాలు ఒకటే. మరి ఏదో మరి పార్టీ పరంగా మాట్లాడుతున్నారు. కానీ మరి వారు ఏదైతే ఆరోపణలు చేసిందో 300 కోట్లు అనేది, అది కూడా నిర్ధారణ చేసి బయటకు చూపిస్తే ఈ సమాజానికి చెప్పాల్సినటువంటి బాధ్యత మరి బీజేపీ పార్టీ కూడా ఉంది. కాబట్టి ఈ కోణంలో బీఆర్ఎస్ పార్టీగా, ఉద్యమకారులుగా, ప్రజానాయకులుగా మేము అన్ని వర్గాలకు, అన్ని వర్గాల కుల మత వర్గాలకు కూడా న్యాయం జరగటం ఆలోచిస్తున్నా మేము వెళ్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో కూడా ఇదే మా ఎజెండా. ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలే కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరే కావచ్చు, రేపు పార్లమెంట్లో తెలంగాణ వాదాన్ని, పార్లమెంట్లో మరి తెలంగాణ రాష్ట్రం ఫలాలు, సంక్షేమ ఫలాలు రావాలంటే మరి రేపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎంపీలే ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం సార్. రైట్ థ్యాంక్ యూ. మనతో పాటు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. దిలీప్ కుమార్ గారు నమస్తే అండి. దిలీప్ కుమార్ రైట్ సార్. రైట్, ప్రధానంగా చర్చ ఏంటంటే సార్, ఈరోజు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు. దాని సారాంశం ఏంటంటే, గతంలో ఎటిరో సంస్థకు కేటాయించిన భూములను రద్దు చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు రద్దు చేయకపోగా తిరిగి అదే సంస్థకు నామమాత్రం పెంచారు. అంటే కేవలం ఒక 10 లక్షల రూపాయలు పెంచి వాళ్ళకే లీజ్ ఇచ్చారు. గత పాలనకు ఈ పాలనకు పెద్దగా తేడా లేదు అనేది ఒక ఆరోపణ. దాంతోపాటు జీవోలను కూడా బయట పెట్టట్లేదు, వెబ్సైట్లో పెట్టట్లేదు అనేది రెండో ఆరోపణ కూడా చేశారు. ఏంటి సార్ అంటే ఒకే రకమైన పాలన కొనసాగుతుంది అనేది ఒక విమర్శ. ఇక్కడ ఒకటండి, ప్రజల వద్దకు దానిమంటారు ప్రభుత్వాన్ని తీసుకోగలిగారు కదా. గతంలో ఎవరికి అసలు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి, అందుబాటులో ఉన్నా కూడా ఏమీ చేయలేనటువంటి మంత్రులు, స్పైన్లెస్ పీపుల్ లాగా ఉండేవాళ్ళు కదా. అట్లా కాకుండా ఈరోజు మీరు చూసారు, ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాడు, ఆయన నాయకుడు అందుబాటులో ఉంటున్నాడు. ట్రాన్స్పరెన్సీ డెఫినెట్లీ అడ్మినిస్ట్రేషన్ లో ఉంది. జీవోలు పబ్లిక్ డొమైన్ లో పెట్టకపోవడం అనేది జరగలేమని నాకు తెలుసు. మీరు ఏ జీవో గురించి మాట్లాడినా అది లేదు. అట్లా జీవోలు గత ప్రభుత్వం దాచిపెట్టాల్సిన పద్ధతులు, వేలాది జీవోలను దాచిపెట్టే పరిస్థితిలో ఈ రోజు మేము లేం. అది కరెక్ట్ కాదు. అలిగేషన్ అనేది డిఫరెంట్ గా పరిపాలన ఉండదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఓన్లీ 120 days గవర్నెన్స్ లోపల మీకు అప్పుడే దాని రిజల్ట్స్ కనపడవు. డెఫినెట్లీ రకరకాల ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి. అది సిట్ అనండి, లేకపోతే రిటైర్డ్ జడ్జి ద్వారా అనండి, మరొకటి అనండి. ఏవైతే అలిగేషన్స్ గతంలో మేము ఎలక్షన్స్ టైంలో చెప్పామో, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది, ఇంక్లూడింగ్ కాళేశ్వరం.
దీంట్లో కూడా కుంభకోణాలు జరిగినాయి లేదా అవినీతి జరిగింది, దాంట్లో డ్యామ్ సేఫ్టీని పట్టించుకోకుండా డిజైన్ మార్చారనేటువంటి అన్నిటి మీద కూడా సీరియస్ ఎంక్వైరీస్ నడుస్తున్నాయి. మీకు తెలుసు మినిమం ఒక 3-4 months 6 months టైం పడుతుంది వీటన్నిటి ఒక రిపోర్ట్స్ మనకు రావడానికి. కాబట్టి మీరు స్టేటస్ కో ఉంది, స్టాగ్నేషన్ ఉంది, కొనసాగింపులా ఉంది అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కటి జరుగుతుంటే మీకు అర్థం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెలిఫోన్ ట్యాపింగ్ కూడా మీరు చూస్తున్నారు కదా, ఏ విధంగా డే టు డే రకరకాల వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఒకళ్ళే సిపి స్టేట్మెంట్ కూడా వచ్చింది, అతి త్వరలో మీకు వివరాలు ఇస్తాం, రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే కూడా అతి త్వరలో మీకు టోటల్ బయట పెడతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేసే టైం లోపల ఈ డీటెయిల్స్ అందించడం అనేది అంత కరెక్ట్ కాదు. ఏ ఏజెన్సీ అయినా అంతే పాటిస్తుంది ఆ విధానాన్ని. కాబట్టి మీకు రిజల్ట్స్ అని రావాలంటే మినిమం 6 months టైం పడుతుంది. మీ ఆగమేఘాల మీద మనం ఎవరిని కూడా అరెస్ట్ చేయలేం, ఏది కూడా బహిర్గతం చేయలేము ఆధారం లేకుండా. ఎందుకంటే ఏదైనా సరే, ఏ ఎంక్వైరీనా కానీ, అది ఏసీబీదైనా, విజిలెన్స్ అయినా, లేకపోతే రిటైర్డ్ జడ్జిదైనా, ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ యొక్క ఫైనల్ అవుట్కమ్ లో మీరు ఎవరి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలన్నా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలన్నా, కేసు బుక్ చేయాలన్నా, ఇది మళ్ళీ మేజిస్ట్రేట్ ముందు పోవాల్సిందే. మేజిస్ట్రేట్ ముందు ఫైల్ చేసే ఈ కేసు అంటే కూడా మీరు డిఫెక్టివ్ గా ఫైల్ చేయలేరు. డిఫెక్టివ్ గా ఫైల్ చేస్తే కేసు బిగిపోతుంది, లేదా అరెస్ట్ చేసిన వాళ్ళని వెంటనే బెయిల్ కూడా దొరుకుతుంది. కాబట్టి ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఒక సిస్టమేటిక్ గా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి మీకు అది ఇప్పటికిప్పుడు వినపడదు, కనపడదు. మినిమం ఇంకొక 2 months టైం పడుతుంది నా ఉద్దేశం. సో అది కాకుండా మీరే పడి ఒక 100 days లో మనం చేయగలేదు కూడా విజిబిలిటీ ఉన్నది ఏముంటుందో 6 హామీలు స్టార్ట్ అయినాయి ఇంప్లిమెంటేషన్. మిగిలిన హామీల గురించి చివరి బెనిఫిషియరీ వరకు కూడా పోవాలి అంటే డెఫినెట్గా టైం పడుతుంది. మేము తీసుకున్న అప్లికేషన్స్ అన్ని మేము క్రోడీకరించాలి, దాన్ని అనలైజ్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి ఒక బేసిక్ థింగ్ అంటే ఒక బస్సులో ట్రావెల్ తప్ప మిగిలిన అన్నిటికీ కూడా అర్హత ప్రామాణికం ఏంటంటే రేషన్ కార్డు ఎవరికి ఇస్తాము? గతంలో ఇచ్చిన వాడు దానికంటే ఒక 20 లక్షలు ఎక్కువ ఇస్తాం, తక్కువ ఇచ్చేటువంటి సమస్య లేదు. సో వాళ్ళు మాత్రమే అర్హులు. ఎందుకంటే గతంలో అర్హత లేని వాళ్ళకు కూడా ప్రభుత్వ డబ్బులు పంచారు కదా, అది ఇప్పుడు జరగక కూడా కేర్ తీసుకుంటారు. దానికి కొంత సమయం పడుతుంది. సో ఆ సమయం ఇస్తే విషయం ఏంటో అర్థం అవుతుంది తప్ప జస్ట్ లైక్ దట్ విదిన్ 110 days 20 days లో మీరు నథింగ్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ అస్. అది నేను రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకుడు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, నిజంగా అంటే ప్రభుత్వం వచ్చి కేవలం 4 నెలలే అయింది, ఇంకా దాదాపు 4 సంవత్సరాల 8 నెలల కాలం ఉంది. ఈ అవినీతి విషయంలో కానీ, లేకపోతే ఈ దర్యాప్తు విషయాల్లో కానీ, లేకపోతే ఇచ్చిన హామీల విషయంలో కానీ మేము మాట నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ చెప్తుంది. కేవలం 120 రోజుల్లోనే అసలు అంటే ఏం జరగలేదు అని మాట్లాడటం కూడా తగదు కదా, ఎందుకంటే సమయం ఉంది కాబట్టి. జరిగిందేమున్నది సార్ మరి 120 days లో 125 days లో ఎంతో కొంత జరగాలి కదా. వారు చాలా ఫెయిర్ గా బయటికి రావాలి కదా, ప్రభుత్వం తరఫున మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. అదేం జరుగుతలేదే. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ ఉన్నది, చెప్పడానికి 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం. ఎక్కడ అమలు చేస్తా ఉన్నారు? మీరు డబ్బే లేదు, అరే సర్కార్ దగ్గర డబ్బు తర్వాత మాట, మా దగ్గర డబ్బులు 10 ఏళ్ళ నుంచి లేవు, మేము ఫస్ట్ మా జేబులు నింపిన తర్వాత సర్కార్ యొక్క జేబులు నింపుతాం అనే లైన్ లా వాళ్ళు ఉన్నారు. సో ఇంకెక్కడ ఉండే కంట్రోల్ సర్కార్, అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ కాకుండా ఏమైతే చెప్పండి. ఎన్ని ప్రామిసెస్ చేసినారు మీరు? ఆ ప్రామిసెస్ గురించి అమలు చేయడానికి మీరు చేసే ప్రయత్నం ఏమున్నది? మీ యొక్క సొంత సంపాదన తప్ప. కాబట్టి ఇవన్నీ కూడాను సమర్థించుకోవడానికి దిలీప్ గారు కానీ ఇంకెవరైనా కానీ సమర్థించుకుంటారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ సమర్థించుకుంటారు. కానీ అందరికీ అంతరాత్మకు తెలుసు ఏం జరుగుతున్నది అన్న విషయం. 1100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఆర్టీసీ వాళ్ళకు ₹1 ఇవ్వలేదు సార్. ₹1 అంటే ₹1 ఇవ్వాలి ఇప్పటికీ. అది ఒకటే ఫ్రీ నడుపుతున్నారు. అది కూడా పేమెంట్ ఆర్టీసీ వాళ్ళకి లేదు. అది రేపో మాపో కార్మికులు కావచ్చు, యాజమాన్యం కావచ్చు, బయటకు వచ్చి మేము నడపలేం అన్లెస్ టోటల్ డ్యూస్ ఆఫ్ పేడ్ అని చెప్పేంత వరకు బయటకు వస్తాం. అలా ఇంకా ఏ విషయాల్లో మీరు అమలు చేస్తారు? మొన్న భద్రాచలం పోయి పూజ చేసి గృహప్రవేశం మేము చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం అని చెప్పినారు. ఏదైనా జరుగుతున్నారు? ₹4,000 1,000 కాదు, 2,000 కాదు. నిరుద్యోగులకు ₹4,000 మేము ఇస్తాము వచ్చిన వెంటనే చెప్పినారు. అది రాజకీయ బాధ్యత. దాని తర్వాత ₹2 లక్షల ఒకే ఘాటున మేము మాఫీ చేస్తాం, అవసరం బ్యాంకులకు మేమే సర్కారే బాకీ పడుతుంది, రైతులకు అందరికి ఇచ్చేస్తామని చెప్పిన చేసినారా? కళ్యాణ లక్ష్మి అంతే, విత్త అంతే, అవన్నీ పోరు సార్. పెండింగ్ ఈ సర్కార్లకు రాకముందు కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ దగ్గర ఈ రాష్ట్ర సర్కార్ పేమెంట్ కావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో దాంట్లో రూపాయి చెల్లించలేదు. ట్యూషన్ ఫీజులు కాలేజీలకు 2 साल 3rd ईयर ఇప్పుడు రన్నింగ్. సింగిల్ రూపీ ముట్టలేదు సార్. సింగిల్ రూపీ ₹1,00,00,000 మీరేమో ప్రతి నెల శాలరీ తీసుకుంటారు. మరి విద్యాసంస్థల వాళ్ళకు వాళ్ళు శాలరీస్ ఇవ్వాలి. వాళ్ళ స్టాఫ్ కూడా కడుపులు ఉంటాయి కదా, పైలి కాగానే ఫస్ట్ కాగానే ఖర్చులు ఉంటాయి కదా, 5th దాకా మొత్తం ఖాళీ కావాలి వాళ్ళ జబ్బులు. 3 సంవత్సరాలు లేకుంటే మీ బాధ్యత ఏంటి? రియంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అని చెప్పి ఆర్టీఎఫ్ ఆనాడు వైఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసినట్టు స్కీము కేసీఆర్ గారు కొలాబ్ చేసి ఇవాళ అందరినీ ఇబ్బంది పాలు చేస్తుంటే మీ పార్టీ వచ్చింది అధికారంలో మన వైఎస్ గారి సర్కార్ ఇంద్రమ రాజ్యం మరి పంచండి, ఇవ్వండి పేమెంట్, కొత్త ప్రామిస్ చేయకండి. బకాయిలు ఏమున్నాయో అవి పేమెంట్ చేయండి. ఆన్ గోయింగ్ ఏమైతే నడుస్తున్నాయో మంచిగా నడిచేటట్టు ప్రోగ్రామ్స్ ఉంటే అవి కంటిన్యూ చేయండి. డోంట్ గో ఫర్ అపీజ్మెంట్ పాలిటిక్స్. మీ అవినీతి ఆపండి, ఇక్కడ డెవలప్మెంట్ కోసం దృష్టి పెట్టండి. కానీ ఈ అస్తమానం రాజకీయాలు మాట్లాడుతూ అస్తమానం ఒకరిని ఒకరు దూషించుకుంటూ చేస్తా ఉంటే అడ్మిషన్ కంట్రోల్ రాదు. ఆడుకుంటారు. మీ గుణం అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ గుణం. వాళ్ళకు ఉన్నటువంటి అధికారులు మీ దగ్గర కూడా వస్తా ఉన్నారు. వాళ్ళకు నడిపించి రిమోట్ కంట్రోల్ గా నడిపించిన అధికారుల మన మీరు, ఎందుకంటే అక్కడ ఒక లూప్ హోల్స్ మీకు చెప్తారు కాబట్టి దాని ఆధారంగా వాళ్ళను దగ్గర తీసుకోవచ్చు, డబ్బులు సంపాదించడం కాబట్టి ఇవన్నీ చేస్తాం. లేకుంటే ఎంత ఘోరం సార్ హెట్రో వాళ్ళ ల్యాండ్ ఇవ్వడం అంటే. అరే రద్దు చేస్తే హీరో అయితే మీరు రద్దు చేసినట్టు చేసి పిలిపించుకొని మాట్లాడి డబ్బు ఇవన్నీ అనుమానం రాదా? తెలియదా ప్రజలకు? చాలా హుషారైపోయి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటారు, తిడతారు. కానీ అదే ముందుకు వచ్చి రోడ్ల మీద ఉద్యమాలు చేసే పరిస్థితి కాలం మారిపోయింది. ఇప్పుడు బటన్ ద్వారా ఉద్యమాన్ని చూపిస్తారు, కోపాన్ని చూపిస్తారు. అదే జరుగుతుంది. మిమ్మల్ని నమ్మి కేసీఆర్ కాదని మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు మీరు అదే దోర్లు పోతా ఉంటారు కాబట్టి మీకు కూడా అదే గది ఓట్లు చెప్పి పార్లమెంట్ ఎన్నికలు నిలబడతా ఉన్నది. రైట్. ఓకే, మనతో పాటు గంధరాలు గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. రాములు గారు, అంటే ఇప్పుడు మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారు, ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. కేవలం 120 రోజులే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒకవైపు విచారణలు జరుగుతూ ఉన్నాయి. రిటైర్డ్ జడ్జిలతో కూడా ఈ కాళేశ్వరం విషయంలో ఒక కమిటీ ఉంది, ఎన్డీఏసీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు, ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు జరుగుతూ ఉంది, సంక్షేమ పథకాలు కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అంత తొందర ఎందుకు అని? అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఏమైనా ఓట్లు వస్తాయనా? ఎందుకు? ఒక్కటిసారి ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఈ 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయలేదు. ఏ రంగంలో లోపాలు ఉన్నాయి, ఏ రంగంలో పైకి తీసుకురాలేదు. ఓకే, ఉద్యోగ నియామకాల్లో ఎన్నో నోటిఫికేషన్లు వేసిన పరిస్థితి. నేటి వనరులు మిషన్ కాకతీయ ద్వారా మిషన్ భగీరథ తాగునీరు కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా పూడిక తీయడం అనేది జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేయలే. ఈరోజు కూడా మిషన్ కాకతీయ అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక పథకం. దాని ద్వారా ఇప్పుడు ఈ చెరువులు ఇప్పుడు రేపు జూన్లో వర్షాలు పడతాయి, ఈ లోపలనే చెరువులు పూడిక తీస్తే నీటి నీరు ఉండేటువంటి అవకాశం ఉంది. అది మర్చారు. మరి బీఆర్ఎస్ పార్టీలో కళ్యాణ లక్ష్మి అనేది బ్రహ్మాండం తీసుకుంటూ వచ్చినాం. మరి ఇప్పుడు ఎందుకు ఆపారు? రైతు బంధువు ఎందుకు ఆపారు? అదనంగా రైతు కూలీకి కౌలు రైతుకి ఇస్తున్నారు, ఎందుకు ఆపారు? మరి ఎవరేమి ప్రజలు అడగలేదే, 100 రోజులు అనేది టార్గెట్ అడగలేదే, మరి 4th ఎస్టేట్ మీరుగా ఎవరు అడగలేదే, ఆంక్షలు ఏం పెట్టలేదే, మరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఎవరు అడగలేదే, మరి వారే ఎందుకు చెప్పారు 100 రోజులని? 100 రోజులు 100 days అంటే ఇది చిరంజీవి సినిమా లేకపోతే ఎన్టీఆర్ సినిమా? 100 రోజులు ఆడే సినిమాలు ఈ రోజులు లేవండి. ఆ రోజులు పోయినాయి. కానీ 100 రోజులు అనేటువంటి అంశం ఎందుకు వచ్చింది? ఎవరైనా అడిగారా? అడగలే కదా, మీరే కదా అన్నది. డిసెంబర్ 9వ తారీఖున 2 లక్షల రూపాయలు సోనియా గాంధీ గారి సోనియమ్మ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తున్నారు. మనం ఎవరు అడగలేదే. మరి ఎక్కడ పోయిందండి అది? రైతులారా మీరు డబ్బులు తెచ్చుకొని మేము కడతాం అని బల్ల గుద్ది మాట్లాడేటువంటి అంశం ఇప్పుడు ఎక్కడ పోయింది? అప్పుడు ఉన్నటువంటి ఆ ధైర్యం ఇప్పుడు ఎందుకు పోయలేదు? ఆ ధైర్యం ఏమైనా దోచుకున్నారా? ఆ ధైర్యం ఇక్కడ దాచుకున్నారా? ఇవన్నీ అంశాలు ఉన్నాయి సార్. ఏదో సినిమా డైలాగులతోనో లేకపోతే ప్రజలను మభ్య పెడుతూ ప్రజలను తికమక చేసి అవి ఇవి మాటలు కళ్ళబొల్లు మాటలు చెప్పి రాజాధికారానికి వచ్చిన తర్వాత లంక బిందెలు ఉన్నాయా? లేకపోతే మేము
అవినీతి పరమైంది మేము దాన్ని బయటకు తీస్తాం, అవన్నీ ఇవన్నీ అంటాం. ఇవన్నీ అంశాలు ఉన్నాయి, ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము చెప్తున్నాం అంటే మిమ్మల్ని ఎవరిని అడగలేదు, మీ పార్టీని అడగలేదు, మీ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా అడగలేదు, ఫ్రీ బస్సు అడగలేదు, ఇవన్నీ అడగలేదు. కానీ మీరే చెప్పారు, మీరే టార్గెట్ ఇచ్చారు, మీరే 100 days అన్నారు. కాబట్టి 100 days లోపల ఎందుకు చేయలేదని మేము ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నాం, శాంతియుతంగా అడుగుతున్నాం. అది దానికి సమాధానం చెప్పలేక అగ్రెసివ్గా మేము మానభావంలో అవుతాం, మెడలు వేసుకుంటాం, తంతాం, గుద్దుతాం, నరుకుతాం. ఇదేం కొత్త విధానం? ఇది ఇందిరమ్మ మార్ప? ఇందిరమ్మ ఎప్పుడన్నా మీటింగ్ లో ఎప్పుడన్నా మాట్లాడిందా? లేకపోతే రాహుల్ గాంధీ గారు ఎప్పుడన్నా ఇటువంటి మాటలు మాట్లాడినరా? ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమా? కాంగ్రెస్ పార్టీలో ఉంటే మేనిఫెస్టోనా? కానీ ఇవన్నీ ఏంటంటే ఎన్నికల కోసం, ఓటు బ్యాంక్ కోసం ఇలాంటి ట్రిక్స్లు వాడుతూ మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మళ్ళీ నా మీద కక్ష కట్టినాడు, వాళ్ళు కట్టినండి, మేమేం కట్టలేదు. ప్రతిపక్షాలుగా మేము కట్టలేదు, వాళ్ళకే ఉన్నారు. ఇంటి దొంగను ఈశ్వరు పట్టలేదు అన్నట్లు వాళ్ళింటనే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళే 6 ఉన్నారు. 6 నుంచి వాళ్ళు తప్పించుకోవాల్సినటువంటి అంశం ఉంది. మా నుంచి ఎలాంటిది కాదు. మేము ప్రజా సంక్షేమం కోరుకుంటాం, ప్రజలకు రావాల్సిన వాట కోసమే మేము అడుగుతుంటాం. ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా పోరాటాలు ఉంటాయి. ఆనాడు శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ సాధించుకున్నాం. అప్పుడు కూడా రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను మెడలు వంచినాం, కేంద్రం మెడలు వంచి మరి 36 పార్టీల యొక్క అభిప్రాయం తీసుకొని మరి లోక్సభలో, రాజ్యసభలో మరి బిల్లు పెట్టించుకొని మేము తెలంగాణ రాష్ట్ర సభ సాధించుకున్నటువంటి పార్టీ మాది. కాబట్టి నిరంతరం ప్రజల మధ్యనే ఉంటాం. వాళ్ళు ఏదో అనుకున్నట్లు అయిపోయింది పని, లేకపోతే ఇదైపోయింది అదైపోయింది కాదు. గెలుపు అనేది ఒకసారి ఓటమి గెలుపుకు నాంది అవుతుంది. కాబట్టి గతంలో కూడా పెద్ద పెద్ద ఎంఐఎంలు కూడా ఓడిపోయినటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఒకటే ఏం చెప్తున్నామంటే, మీరు ఈ ఎలక్షన్లకు రేపు జరిపేటువంటి మే 13 జరిపేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లకు మీరు ఏ ఎజెండాతో పోతారు, ఏమని ఓటు అడుగుతారు? ఓకే, అంటే వాళ్ళు చెప్తా ఉన్నారు కదా ఏం చేశారు, 100 రోజుల పాలనే రెఫరెండం అని. వాళ్ళు రెఫరెండం అంటే ఏం చేశారు చెప్తా ఉన్నారు. ఏం చేశారు? ఓకే, ఈ 100 రోజుల పాలనలో ఏం చేశారు? ఈ 100 రోజుల పాలనలో ఏ వర్గానికి న్యాయం జరిగింది? ఈ 100 రోజుల పాలనలో ఎవరు బాగుపడ్డారు? ఈ 100 రోజుల పాలనలో ఎవరికి ఖజానా నిండింది? ఏ మంత్రి పనిచేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు? గౌరవ మా దిలీప్ కుమార్ సార్ అంటారు, అప్పుడు ముఖ్యమంత్రి కలలేదు, అప్పుడు అజ్జలేదు ఇజ్జలేదు అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి కలుస్తున్నాడా? ఇప్పుడు ప్రజా దీవెన ప్రజావేదిక ప్రోగ్రాం పెట్టిండ్రు, దానికి రావడమే వస్తలేదు. బట్టి విక్రమార్ గారిని ఆయన అక్కడ ప్రజాభవన్లో పెట్టిండ్రు, ఆయన బదాలు చేస్తుండ్రు. ఎక్కడ ఎవరు చేస్తున్నారు? ఎవరు ప్రజలను కలుస్తున్నారు? ఎవరు ప్రజల పక్కన ఉన్నారు? ఎవరు ప్రజల సమస్యలను మాట్లాడుతున్నారు? రైతులు చచ్చిపోతున్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి మిత్రులు పటపట రాలిపోతున్నట్లు ఈరోజు ఆటో డ్రైవర్లు పటపట రాలిపోతుండ్రు. దాని కారకులు ఎవరు? దాన్ని రూపుమాపి చేసేటువంటి అంశాలు లేవా? దానికి అదే అధికార యంత్రాంగం ఏమైనా చర్య చేపడుతుందా? ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు చర్య చేపడుతుందా? అందు వెటకార మాటలు, రాజకీయ మాటలే, ఇంకా రాజకీయ కోణంలోనే ఓటు బ్యాంకు సాధించుకోవడం కోసమే ఈ మాటలు తప్ప ఏ వర్గానికి ఏం చేస్తున్నది అన్న శూన్యం, నిల్లండి. ఇది ప్రతి ఒక్కరు తెలిసినటువంటి అంశం. ఒక బస్సు తప్ప ఇప్పుడు ఇందాక సోదరు సార్ మాట్లాడిన శ్రీనివాస్ గారు 21 ఫిట్మెంట్ అండి మొన్న ఇచ్చారు వాళ్ళు, మేము 43 ఫిట్మెంట్ ఇచ్చాం మేము. మరి అది ఎక్కడుంది? వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళు రావాల్సినటువంటి ఆడిస కార్మికులు ఇంకా జీతాలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇంకా ఫిట్మెంట్ వేయలేదు. ఈ అంశాల మీద కూడా ప్రజాస్వామ్యవాదులుగా మనం కాదు, మా దిలీప్ కుమార్ సార్ కూడా మాట్లాడాలి. ఎందుకంటే స్వతహాగా వారు చిన్నప్పటి కూడా కాంగ్రెస్ వ్యతిరేకే, ఏదో మొన్న అటు పోయింది కానీ ఆయన కూడా పోరాట యోధుడు మా సార్. ఇవన్నీ కూడా అడిగే అంశాలు ఉంటాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ఫెయిల్ అయిందండి, అన్ని అంశాల మీద ఫెయిల్ అయింది. మీరు చూడండి, అన్ని అంశాల మీద ఫెయిల్ అయింది. ఎన్నికల్లో తేలుతుంది కదా. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. దిలీప్ కుమార్ గారు, ఇవన్నీ ఒక అంశాలు అయితే నిజంగా ఈ 120 రోజుల పాలనలో నిజంగా కాంగ్రెస్ చెప్తుంది ఏంటంటే మేము మార్పు చూపించాం కాబట్టి ప్రజలంతా పార్లమెంట్ ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తారని చెప్తా ఉన్నారు. కానీ అదే సమయంలో స్వయంగా పిసిసి చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిలోనే ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తుంది కదా. తన సొంత నియోజకవర్గంలోనే నా వెనక కుట్ర జరుగుతుంది నన్ను ఓడించేందుకు అన్న వ్యాఖ్యలు దేనికి సంకేతం సార్? మరి ఒకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పా 120 days is too early మన పర్ఫార్మెన్స్ అసెస్ చేయడానికి అనేది మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. అది టూ ఎర్లీ కూడా, దానికి ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇచ్చిన తర్వాత అనేది రావాలి. బట్ అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీకి రైట్ ఉంటుంది, అది చిన్న ఇష్యూ అయినా పెద్ద ఇష్యూ అయినా, ఏదైనా పొరపాటు జరిగినా లేదా లేట్ జరిగినా ఆలస్యం జరిగినా పాయింట్అవుట్ చేయడంలో అపోజిషన్ ఉన్న బాధ్యతను
డెఫినెట్లీ రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు గౌరవించాల్సిందే. వాళ్ళకున్న రైట్ ని మనం క్వశ్చన్ చేయలేదు. డెఫినెట్లీ వాళ్ళకి ఆ రైట్ ఉంది, వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు. ఏమైంది, ఏం చేశారని క్వశ్చన్ చేయడానికి వాళ్ళకున్న హక్కును ఖచ్చితంగా నేను గౌరవిస్తున్నా. కానీ మాకు ఇచ్చిన సమయం తక్కువ అని అంటున్నా. 120 days లో నథింగ్ కెన్ హ్యాపెన్. అది ఏమి మేము అన్ని స్ట్రీమ్ లైన్ చేసుకోవాలి. మాకు ఇచ్చిన సార్ దిలీప్ కుమార్ సార్, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి సుదీర్ఘంగా అవకాశం ప్రజలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకే సార్. కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ సార్. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న వచ్చిన కొత్త పార్టీ. మాట్లాడండి. మీరన్న కామెంట్ కూడా ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా కాంగ్రెసే ఈ దేశాన్ని సుదీర్ఘకాలంగా పరిపాలించిన మాట నిజమే. చాలా మటుకు డెవలప్మెంట్ చేసిన మాట కూడా నిజమే. అది ఏదైనా కానీ రకరకాల ఇష్యూలు అంశాల్లో ఈవెన్ పివి నరసింహారావు పరిపాలనలో ఈ లిబరలైజ్డ్ ఎకనామిక్ పాలసీస్ కూడా కాంగ్రెస్ ఇంట్రడ్యూస్ చేసినటువంటిదే. అదర్వైజ్ అంతకుముందు ఆర్థిక ఇబ్బందుల్లో ఊబిలో ఈ దేశం అనేది అప్పుల ఊబిలో ఇప్పుడు ఎట్లయితే తెలంగాణ కొట్టుకుమిట్లాడుతుందో అప్పుడు దేశమే కొట్టుకుమిట్లాడేది. సరే, ఇవన్నీ పెద్ద డిబేట్. అది ఎందుకు డెవలప్మెంట్ జరగలేదు, ఏ పార్టీ కారణం, అది జనతా పార్టీయా, కాంగ్రెస్ సుదీర్ఘకాలం వాళ్ళ వీళ్ళ ఈ చర్చ బీజేపీ ఆ పక్క విడ. ఎస్, ఐ డూ అగ్రీ. మీరు అన్నట్టు ఈ దేశంలో ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ అనేది జరిగి ఉండకపోవచ్చు. కానీ మీరా నేనా కారణం అని మనం అనుకుంటూ ఉంటే దానికి సొల్యూషన్ అనేది రాదు. అది పెద్ద డిబేట్. అది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డెవలప్మెంట్ అనేది పెద్ద డిబేట్. అట్లంటే బీజేపీ మిత్రులు అంతగా మా మీద విరుచుపడ్డా కూడా మన శ్రీనివాస్ గారు, నేనేమన్నా అంటే 10 years లోపల వాళ్ళు చేసింది ఏమీ లేదని నేను అనట్లే. కానీ వాళ్లే ప్రామిస్ చేసిన ఎన్నో ఉన్నాయి కదా. ఒకటి నంబర్ 1, 2 కోట్ల మందికి ఉపాధి అవకాశాలు ప్రతి సంవత్సరం ఉన్నారు, అది జరగలేదు. అదే పద్ధతిలో వాళ్ళు ఈ రోజు 15 లక్షలు డిపాజిట్ అవుతాయి ఒక్కొక్కటి దగ్గర, స్విస్ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తే అన్నారు. స్విస్ బ్యాంక్ నుంచి రూపాయి కూడా రాలేదు. ఈ మధ్య కాలంలో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారంగా గత 2 ఏళ్లలో ఇదివరకు కంటే డబుల్ డిపాజిట్లు మళ్ళీ పోయి అక్కడ చేరినాయట. మరి ఎవరి సొమ్మో ఎక్కడదో మనకు తెలియదు. ఇది సరే, ఇది ఒక ఆస్పెక్ట్. అది అట్లా కాకుండా డెమోక్రటిక్ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను వాడు కూర్చే విధానం అనేది గతంలో బీజేపీ విధానాలకు భిన్నం. ఒకప్పటి వాజ్పేయి అద్వానీ టైంలో ఉన్నటువంటి బీజేపీ ఈ రోజు బీజేపీ కాదు. ఏమాత్రం అవకాశం ఉన్నా, లేకపోతే మీరు అన్నారు కదా అభద్రతాభావం ఎందుకు సీఎం కంటే, పాపం ఆయన ఏం చేస్తాడు రియాక్ట్ కాకుండా. లక్ష్మణ్ లాంటి పెద్ద మనిషి ఆయన అంటాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తాడు. ఎట్లా వస్తాడు? 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పెట్టుకొని డబుల్ ఇంజిన్ సర్కారు ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎట్లా వస్తాయి అంటే, మా పార్టీలో 20-30 మందిని మీరు తీసుకొని ఏకనాథ్ షిండేని పుట్టించి పట్టుకుపోతే తప్ప అది ఎట్లా సాధ్యం? సో అప్పుడు మీరు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంటుందా లేదా? కాబట్టి అవుట్ ఆఫ్ కంపల్షన్ ఈ మాటలు కేటీఆర్ కూడా అన్నాడు కదా, 3 నెలల కంటే మించి సర్కారు ఉండదు, కుప్పకూలిపోతే వాళ్ళ మానవ బాంబులున్నాయి ఇటు అటు అన్నాడు. ఎవరా మానవ బాంబులు? ఎట్లా నచ్చేస్తారు? హౌ కెన్ యూ సే దట్? మాకు కాస్త సమయం ఇచ్చి కదా మాట్లాడాల్సింది. సో ఆ కంపల్షన్ క్రియేట్ చేయడం వల్ల ఆయన కాస్త కూస్త అభద్రతాభావంతో మాట్లాడిన మాట వాస్తవమే. నేనేమంటున్నా, అడ్మినిస్ట్రేషన్ అది మీరు చేసినా నేను చేసినా ఆ డబ్బులు మన ఇళ్లలో పంచుకునేవి కావు. ప్రజల దగ్గర నుంచి వచ్చే పన్నుల రూపంగా వచ్చే డబ్బులు తిరిగి ప్రజలకే వెచ్చిస్తాం, రకరకాల పథకాల కోసం ఖర్చు పెడతాం. ఇప్పుడున్నటువంటి ఫైనాన్షియల్ డోల్ డ్రమ్స్ లో రాష్ట్రం ఉంది కాబట్టి కాస్త సమయం పడుతుంది స్టెబిలైజేషన్. ఆ స్టెబిలైజేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా ఉన్న గవర్నమెంట్ ని డిస్టెబిలైజ్ చేస్తానటువంటి మాటలు మాట్లాడితే ఆ కారణం చేత ఆయన అన్నాడు, నిన్నటిదాకా ముఖ్యమంత్రి ఇవాళ నుంచి నేను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడే, ఇగో గేట్లు తెరిచా ఇవాళ నుంచి మొదలుపెట్టా అని చెప్పాడు. ఒకటే గేటు తెరిచా అన్నాడు. ఆయన కూడా పరిగెత్తుకొని వస్తున్నారు అన్నాడు. అది నిజమే కదా. రకరకాల రైట్, ఎవరో ఎమ్మెల్యేలు. ఓకే సార్, ప్లీజ్ దిలీప్ గారు కంటిన్యూ చేయండి సార్. నేనేమంటానంటే ఈ కారణాలు ఇప్పుడు ఆయన ప్రొవోకేట్ చేసేటువంటి పద్ధతి కానీ కూలిపోతుంది ఇట్లాంటి కారణాల వల్ల ఆయన కాస్త అభద్రతాభావానికి మీరు అన్నట్టు లోనే మాట్లాడవచ్చు. దానికి కారణం ఆయన కాదు, ఇతర పక్షాల నుంచి ఇంక్లూడింగ్ బీజేపీ నుంచి కూడా ప్రొవోకేషన్ రావడానికి ఒక మేజర్ కారణం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ రోజు నేను ఇంకోసారి ఏం చెప్తున్నా అంటే, ఉన్న ఆర్థిక పరిస్థితులు చక్కగా పెట్టుకొని అప్పులు లేకుండా ఈ రాష్ట్రాన్ని భగవంతుడు నడపలేయండి. కొత్త అప్పులు కూడా మనం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే గతంలో 5 లక్షల కోట్ల అప్పు అనుకుంటే 6,71,000 కోట్ల అప్పు అనేది మన వైట్ పేపర్ ద్వారా తెలిసిపోయింది కదా. ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఊహించని డిపార్ట్మెంట్ లైక్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లాంటి డిపార్ట్మెంట్ కూడా 56,000 కోట్ల అప్పు ఉందని వాళ్ళు వైట్ పేపర్ ద్వారా చెప్పారు. ఇవన్నీ కూడా సరి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. గతంలో లాగా ఎవరికి కూడా బాధ్యత లేకుండా కాకుండా ప్రతి మంత్రి కూడా బాధ్యతత్వంగా శాఖలను సమీక్షిస్తున్నారు, వాళ్ళు స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఒక జాయింట్ ఎఫర్ట్ లాగా ఉంది తప్ప ఒకే ఒక ఏకపక్షంగా కేసీఆర్ గారు ఒక్కడే ఆయన ఏం చెప్తే అదే వేదం అనే పద్ధతిలో లేదు కదా. ట్రాన్స్పరెన్సీ అయితే వచ్చింది కదా. నా బాధ చెప్పుకోవచ్చు, మీ బాధ చెప్పుకోవచ్చు. ఓ మంత్రికో వారు అన్నట్టు
ఏడి సీఎం కూర్చోవట్లేదు ఆ ప్రగతి భవన్ అంటే ఎవరో ఒక మంత్రి అయితే ఉన్నాడు కదండి. బట్టి గారు ఉంటాడు, లేకపోతే చిన్నారెడ్డి గారికి ఆ బాధ్యత టోటల్ గా చెప్పారు. వచ్చిన వాటిని పరిశీలించడం, దాన్ని సంబంధిత అధికారులకు పంపడం. ఆయనకు ఆల్రెడీ కూడా హోదా ఇచ్చారు కదా, ఈ హోల్డ్స్ ఏ క్యాబినెట్ స్టేటస్ టుడే. సో ఇవన్నీ ఒక ఇద్దరు గతంలో లేవు. నిజంగా గతంలో ఈ సమస్యని పరిష్కారం అయి ఉంటే ఈ రోజు దాని లక్షల వేల సంఖ్యలో అప్లికేషన్స్ రావు. సో ఆ ప్రయత్నం అయితే చేస్తున్నారు కదా. ఇద్దరికైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, అది ఎడిపోయిందో ఎవరికి తెలియదు, ఎత్తిన వాడు లేడు. సీఎం దగ్గరికి మంత్రులే పోలేని పరిస్థితి ఉండే. అప్పటికంటే భిన్నమైనటువంటి పరిస్థితి ఉండే. కరువు అనేది మేము తెచ్చింది కాదు కదండి, 100 రోజుల్లో మేము కరువు తీయడం. అది క్యూములేటివ్ ఎఫెక్ట్. గతంలో 10 ఏళ్ల లోపల క్యూములేటివ్ ఎఫెక్ట్ లాస్ట్ సీజన్ లో కరెక్ట్ వర్షాలు అనుకునే స్థాయిలో పడకపోతే వచ్చినటువంటి కరువు గ్రౌండ్ వాటర్ కిందికి పోయింది. కానీ కాంగ్రెస్ ఆయన కరువు వచ్చిందా? వాళ్ళు చెప్పడం కాంగ్రెస్ ఆయన కరువు వచ్చింది. ఎట్లా వస్తుంది? కాంగ్రెస్ 100 రోజుల్లో కరువు మూడ కట్టుకొని వచ్చి ఇప్పింది అది ప్రజల మీదకి. ఇది కరెక్ట్ కాదు కదా. నేనది టూ షార్ట్ పీరియడ్, ఈ 120 days లో మీరు ఇంత పెద్ద క్లిష్టమైన పార్టీ మీద పెట్టమన్నది సహేతుకం కాదు అంటారు నేను. రైట్ ఓకే రైట్. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు, అంటే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సొంత పక్షం నుంచి కాదు, ఎందుకంటే దేశవ్యాప్తంగా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చింది కేంద్ర ప్రభుత్వము సహాయంతో. అదే తెలంగాణలో కూడా ఒక ప్రయత్నం జరుగుతోంది అన్న అంశాన్నే రేవంత్ రెడ్డి గారు పరోక్షంగా ఎత్తి చూపారనేది కాంగ్రెస్ ఆర్గ్యుమెంట్. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని చీల్చి పార్టీలో చేర్చుకోలేదండి. వారి ఇంట్లోనే కుంపటికి అగ్గి తగిలి బయటి పారించినంత ఆ రకంగా వేరే కుంపటి పెట్టుకున్నారు. వాళ్ళందరూ కూడా సొంత కుంపటి పెట్టుకునే ప్రభుత్వాలతో పొత్తులో సర్కారు నడుపుతున్నారు తప్ప ఇంకేం లేదు. డెఫినెట్ గా మా దాంట్లో వస్తా అంటే రాజీనామా చేసిరమ్మని చెప్పి రాజీనామా చేసినారు. మళ్ళా బై ఎలక్షన్స్ లో పోటీ చేసి గెలిచిర్రు, ప్రభుత్వంలో తీసుకున్నాం. సో వాళ్ళకు అభద్రత ఉన్నది. ఎక్కడి నుంచో నల్గొండ జిల్లా నుంచి వస్తుందో, లేకుంటే ఇంకో జిల్లా నుంచి వస్తుందో, ఏ ఉపద్రవం ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళకి భయం ఉండి ఉంటది. కాంగ్రెస్ పార్టీకి అది కల్చర్. అది లేకుంటే కాంగ్రెస్ కాదు అది లేకుంటే. మీరు చూడండి, శరద్ పవార్ మీ వాళ్ళ పార్టీ కదా, మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ కదా, లేదా సంగ్మా వాళ్ళ పార్టీ కదా, వాళ్ళ పార్టీ కదా, భజన్ లాల్ వాళ్ళ పార్టీ కదా, మొరార్జీ దేశాయ్ వాళ్ళ పార్టీ కదా. అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి వారు సొంత దుకాణాలు పెట్టుకున్నారు, ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు, ముఖ్యమంత్రులు అయినారు. మళ్ళా పొత్తులో మళ్ళా కాంగ్రెస్ పొత్తులో పార్టీ ఒకటే మళ్ళా వేరే దుకాణం పెట్టుకుని మళ్ళా కాంగ్రెస్ పొత్తు ఇండియా అనే పేరు మీద. సో దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం సార్. మీరు గట్టిగా ఉంటే, మీరు ధైర్యంగా ఉండి వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అది రాదు. ఎక్కడో ఒక చోట నాయకత్వంలో నేను కొంతకాలం నువ్వు కొంతకాలంలో ఒక ఇచ్చి పుచ్చుకొని దూరం ఉండాలా, లేకుంటే పడగొడతానే సంకేతం ఇచ్చి ఉంటారు. వాళ్ళు బలశాలినే ఉన్నారు కాబట్టి ఆ భయంతో సింపతి రాబట్టుకునే ప్రయత్నాలే పాపం రేవంత్ రెడ్డి కొట్టాడు, తీర్లు చేసాడు, ముఖ్యమంత్రి నాణ్యతకు కూడా 3-30 లాగా అవుతున్నది అనే ఒక చర్చ జరగాలనే ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతుంది తప్ప ఇంకేం లేదు. మా పార్టీ కావచ్చు, లక్ష్మణ్ గారికి కావచ్చు, ఇంకెవరికి లేదు. కాబట్టి ఇప్పటికన్నా ఎవ్వరు కూడా మేమైతే కోరుకుంటలేము. ఏకనాథ్ షిండేలు రావచ్చు, టీఆర్ఎస్ రూపంలో రావచ్చు, కాంగ్రెస్ రూపంలో రావచ్చు, తిరుగుబడతారు. బీజేపీ ఏదైతే మేము ఒప్పుకుంటాం. మాకు 8 మంది మాకు వచ్చేది ఉన్నా కానీ మా పార్టీలో చేరాలని చెప్తాం తప్ప రాజీనామా వేసి మేము డైరెక్ట్ అత్యేం. వాళ్ళు ఆలోచించుకోవాలి, వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఎక్కడి నుంచి వస్తున్నా ఏమవుతున్నా. అందుకోసమే రాజగోపాల్ రెడ్డి గారు ఇంటికి పోయినారు పిలిచేయని. రాజగోపాల్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఏదో ఒక సంకేతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో నేను మీ మనిషిని మీ తమ్ముడి దగ్గరకు వచ్చేది తెల్లారి మీ దగ్గరకు వస్తా అనే ఇషారా ఇచ్చి మంచుకునే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి. మాకేం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి మీద దుష్మని లేదు, వారు మా కోరిక అంతకన్నా లేదు. మమ్మల్ని బదనం చేసే ప్రయత్నం చేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే మా నాయకుల మీద మాట్లాడు మేము ఊరుకుంటామా సార్? మేము ఊరుకుంటామా? స్పందించాల్సిందే. ఓకే రైట్. ఏంటి గంధరావులు గారు, ఏంటి మీ విన్నర్గా దిలీప్ గారు చెప్పినట్టు 120 days అనేది చాలా ఎర్లీ. దాంతోపాటు బీజేపీ మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తుంది, ఇతర రాష్ట్రాల్లో గతంలో చేసి సక్సెస్ అయింది కాబట్టి అదొక భయం మాకుంది అని చెప్తా ఉన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే
బీజేపీకి బీ టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది, ఎన్నికల తర్వాత ఈ రెండు కలిసిపోతాయి అన్నది ఒక ఆరోపణ కాంగ్రెస్ నుంచి. ఇప్పుడు ఎన్నికల ముందు మాది ప్రజాపాలన ప్రజాభవన అన్నారు. ఇప్పుడు భయం పాలన పట్టుకున్నది. ఓకే, ఇప్పుడు కూడా ప్రజాపాలన చేయాలి. భయం ఎందుకండి? ప్రజలు మీకు పట్టం కట్టారు, ప్రజలు మీకు 64 సీట్లు ఇచ్చారు. అంటే భయం ఎందుకు అనుకోవాలి? భయం ఎందుకు? అప్రమత్తం చేస్తా ఉన్నాడు కదా కాంగ్రెస్ క్యాడర్ని. ఇప్పుడు ఆయన మీరు గమనించండి, కొడంగల్ పోయినప్పుడు ఈ మాటలు మాట్లాడతాం. అదే అది మిగతా నల్గొండ జిల్లాకు పోయినప్పుడు మాట్లాడవచ్చు కదా. ఓకే, అదే ఖమ్మం పోయినప్పుడు మాట్లాడవచ్చు కదా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోయినప్పుడు మాట్లాడవచ్చు కదా. కేవలం కొడంగల్ పోయినప్పుడే ఆయన మాటలు మాట్లాడుతున్నారు. అంటే పాలమూరు ప్రజలు అంత అమాయకులేం కాదు. వాళ్ళు ఏది మాట్లాడే ఆయన చూపించే సానుభూతి ఎవరు పొందాల్సినటువంటి చూపించిన అవసరం కూడా లేదు, అంతా గమనిస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సెంటిమెంట్ రాజకీయాలు లేకపోతే ఇదేదో భయానక రాజకీయాలు అనేది ఈ రోజుల్లో పోయినాయి. ఇది మొత్తం ప్రజాస్వామిక రాజకీయాలు. ఇప్పుడు ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజలు చాలా చైతన్యవంతమైన సార్. ప్రజలు మొన్న ఎలక్షన్ కూడా తిన్నారు, తాగారు, రాజేషన్ గారు ఎవరికి వేయాలో వాళ్ళకే వేసారు పోతుంది. కాబట్టి మేము మనగాలం అనేది లేదు. ప్రజలే మనగాలం. మొన్న జరిగిన ఎలక్షన్ అదే కాదు. అంతేగాని మళ్ళీ పాత పద్ధతిలో పోయి పాత కాంగ్రెస్ లాగా నియంత పాలన, పాత కాంగ్రెస్ లాగా గ్రూప్ రాజకీయాలు వాళ్ళు జరుపుకుంటూ మరి ఇటు బీఆర్ఎస్ పార్టీ మీద మొదటి వరకు ఎలక్షన్ ఏమారు బీఆర్ఎస్ బీజేపీ బీ టీము ఒకటే టీము మరి వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశారు. అటు వాళ్ళకు తక్కువ వచ్చినాయి, మాకు కూడా తక్కువ వచ్చినాయి. ప్రజలు ఒక మౌత్ టాక్ అంటే మౌత్ ప్రచారం అనేది అమాయక ప్రజలు తెలంగాణ ప్రజలు గ్రామాల్లో నమ్మిండ్రు, కానీ జటనగరాల్లో నమ్మలే. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రతి ఓటర్ కూడా ఇక్కడ తన పని తాను చేసుకుంటూ బిజీ లైఫ్ లో ఉంటాడు కాబట్టి అమాయకులేం సార్. ఇప్పుడు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ప్రజలను చైతన్యం ఉద్యమాలు 10 సంవత్సరాలు చైతన్యం చేసింది, అధికారంలో చైతన్యం చేసింది కదా. ఇంకా తెలంగాణ ప్రజలు అమాయకులు అంటే ఎట్లా? నేను అంటున్నాను చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు ముందుగా మాట్లాడుతున్నాం. కానీ ప్రజలు గ్రామాల్లో ఉన్న వాళ్ళకు పదే చెప్పడం వల్ల నిజంగా దీనికన్నా బెటర్గా ఉంటుందేమో, బీఆర్ఎస్ కన్నా బెటర్గా ఉంటుందేమో, బీఆర్ఎస్ కన్నా బ్రహ్మాండంగా రైతులను ఆదుకుంటుందేమో, బీఆర్ఎస్ కన్నా బ్రహ్మాండంగా మహిళా సంక్షేమం ఉంటుందేమో, బీఆర్ఎస్ కన్నా బ్రహ్మాండంగా ఉద్యోగుల మీద ఉన్నటువంటి సంక్షేమం ఉంటుందేమో అనుకో. కానీ ఉద్యోగులకు 2 డిఏలు రావాలి. ఒక డిఏ ముందు అనౌన్స్ చేస్తే అయిపోతున్నాయి కదా, ఒక డిఏ కూడా అనౌన్స్ చేయలేదు. ఇట్లా ఉద్యోగస్తులకు కానీ రైతులకే కానీ మిగతా చిన్నకారు సన్నకారు ప్రజలకే కానీ మరి ఇండస్ట్రియల్ పాలసీ ఎటుపోయింది, రెవెన్యూ పాలసీ ఎక్కడైంది, భూమాత ఎటుపోయిందా? మేము ఇట్లా వచ్చినప్పుడే ధరని ఉల్టా మార్చేసి ఇట్లా చేసి పడేస్తాం. ఏం చేశారండి? ఓకే, వాళ్ళు ఇచ్చిన టార్గెట్, వాళ్ళు ఇచ్చినటువంటి అంశమే మేము మాట్లాడేదే. ఇప్పుడు మా గురుగారు దిలీప్ కుమార్ సారు వారు ఒప్పుకోనండి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ 120 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క అంశం ఏ వర్గానికి న్యాయం చేసింది, ఏ ప్రజలకు ఏ సంక్షేమం అందించింది? ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ ఇచ్చారు, గ్యాస్ ఎక్కడ మీరు చెప్పండి. చేస్తా ఉన్నారు కదా, 500 రూపాయలు గ్యాస్ ఒక్కరికన్నా ఓ మహిళకు వచ్చిందా? లైన్ లో తీసుకోండి సార్. ఓకే, స్వాతంత్ర టీవీ ద్వారా స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది, మహిళలకు స్వాతంత్రం ఎంతమందికి వచ్చింది? స్వాతంత్ర టీవీ ద్వారా మేము అడుగుతున్నాం. ఈ ఇందిరమ్మ పాలనలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? అరే ఈ 125 రోజుల్లో దాదాపు ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో దాదాపుగా 1000 పెళ్లిళ్ళు అయినాయి సార్. 1000 పెళ్లిళ్ళు అయినాయి. అట్లా 33 జిల్లాల్లో 33,000 పెళ్లిళ్ళు అయినాయి. ఆ 33,000 మందికి కళ్యాణ లక్ష్మి వచ్చిందా? తులం బంగారం వచ్చిందా? ఒక స్కూటర్ వచ్చిందా? మరి మహిళలకు 2,500 రూపాయలు ఎంతమందికి వచ్చింది? అది చూపించండి. మేము ఫుల్ఫిల్ చేసినాం, అయిపోయింది, చేసినాం అంటారు. ఏం చేశారు చెప్పండి, ఎక్కడ చేశారు చెప్పండి, ఎవరు లబ్ధి పొందారు, ఎవరు హ్యాపీగా ఉన్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారు, అది ఆ మూలాలు మీరు తీసి చూపించండి, ప్రజల చేత చెప్పండి, ప్రజలే మీకు ఓటేస్తారు. అదొక అంశం సార్. మరి మేము మొన్న వచ్చి నిన్న మొన్న పుట్టిన పార్టీ కాదు సార్ ఇది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఆనాడు దేశ పోరాటంలో తదనంతరం ఈ దేశాన్ని సుదీర్ఘంగా పరిపాలించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ, అపార అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీకి 100 రోజులు లేకపోతే పసిగుడ్డ, నిన్న మొన్న వచ్చింది, ఇప్పుడే దొక్కుతుంది, ఇప్పుడే ఉరుకులాడుతుంది కాదు. దానికి అన్ని వర్గాల మీద అన్ని రంగాల మీద అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది కొత్తగా రాసిన అవసరం లేదు. అదే కేఏ పాల్ పార్టీ వచ్చింది అనుకో, అరే పాపం తెలియదు అమ్మాయి అనుకుంటాం. ఓ ఎంఐఎం వచ్చింది అనుకో, అరే వాళ్ళకి తెలియదు పాత పరిస్థితులు కాబట్టి నేర్చుకుంటారు అనుకుంటారు. ఇది నేర్చుకోవాల్సిన అవసరం సార్. పెద్ద పాలక నేర్చుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విషయంలో ఇంకా మేము ఇప్పుడే పుట్టినాం, మేము ఇప్పుడే దొక్కుతున్నాం,
ఇప్పుడే మేము కాలు పిక్కలు గట్టిగా అవుతున్నాయి అని పక్కకెట్టి ప్రజాపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజల మీద దృష్టి పెట్టండి. ప్రజలు మిమ్మల్ని నమ్మిండ్రు, ప్రజలు నమ్మిండ్రు కాబట్టి మీరు మోసం చేయొద్దు. గతంలో మోసం చేసేప్పుడు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ అనుభవం ఉంది, అందరూ యాక్సెప్ట్ చేయాలి. కానీ ఇప్పుడు 120 రోజుల్లో నిధుల సమీకరణ అనేది పెద్ద ఒక అంశం. ఆ నిధుల సమీకరణకు సమయం పడుతుంది కదా, నిధులు సమీకరించకపోతే ఎట్లా మరి పంచడం ఎట్లా? మరి నిధుల సమీకరణకు సమయం ఇవ్వాలి కదా మీరు కూడా. గౌరవ తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు సెక్షన్లు ఏర్పాటు చేశారు, జోన్లు ఏర్పాటు చేశారు, జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రతి జిల్లాకు మెడికల్ ఆఫీస్ ఉంది, ప్రతి జిల్లాకు కలెక్టర్ ఆఫీస్ ఉంది, ప్రతి జిల్లాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఎస్పీ ఆఫీస్ ఉన్నాయి. అన్ని సెటప్ చేసి పెట్టారు బ్రహ్మాండంగా. ఈ దేశంలోనే బ్రహ్మాండంగా ఆధునికమైన కట్టడాలతోన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం కూడా ఏర్పాటు చేశారు. మరి యాదగిరి గుట్టను కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాళ్ళ అక్కడ కూర్చొని వాళ్ళు పాలన చేసిన అంశం ఉంది. అన్ని చేసి పెట్టాడు కేసీఆర్ గారు, బ్రహ్మాండంగా అన్ని వనరులు చేసి పెట్టాడు. ఉన్న పాలనలో ఉన్నటువంటి జీవోలను ఉన్నటువంటి పనితనాన్ని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోయాయి. అట కాకుండా మేము తోగుతాం, తీస్తాం, జైలు వేస్తాం, చిప్పకూడు తినిపిస్తాం అని కాలయాపన చేసుకుంటా, డైలాగులు కొట్టుకుంటా, కాళేశ్వరం నీళ్లు వదలకుండా, అటు పాలమూరు ఎత్తిపోతల నీళ్లు వదలకుండా, ఏం సార్ ఉద్యోగస్తులకు 2 DAలు ఇవ్వకుండా ఆర్టీసీ కార్మికులు మేము ఉద్యోగస్తులుగా ఎంప్లాయీస్గా చేశాము, దాని జీవో ఉంది. వాళ్ళు ఎంప్లాయీస్ అండి, ఉద్యోగస్తులు కార్మికులు కాదు. అట్లా ఎన్నో రకాలుగా ఎన్నో అంశాల మీద ఉంది. వాటిని కరెక్ట్గా తీసుకొని పోతే అయిపోతుంది. కానీ కొత్తగా కల్లిబొల్లి మాటలు మాడితే చితిపోతు చేస్తే ఇది చితిపోతు ఆట కాదు. ఇందాక సార్ మాట్లాడు మరి ప్లానింగ్ బోర్డు అని అన్నారు. ప్లానింగ్ బోర్డు చైర్మన్, తొలి తెలంగాణ చైర్మన్ గౌరవ నిరంజన్ రెడ్డి గారు. మరి వారు స్వతహాగా అడ్వకేట్ గారు, ఆయన వనపడితే నాది వనపడతా ఉంది. మరి ఇప్పుడు చిన్నారెడ్డి గారు వారు వనపడితే, ఇద్దరు కూడా మేము చిన్నప్పుడు చూసిన వాళ్ళమే. కానీ సంస్కరణలు జీవోల విషయంలో ఒక అడ్వకేట్గా నిరంజన్ రెడ్డి గారు తీసుకున్న అంశాలు చాలా ఉన్నాయి. మిషన్ భగీరథ మూలాలు ఆయనే తీసుకున్నాం, మిషన్ కాకతీయ మూలాలను తీసుకొచ్చిన ఆయనే. ప్రతి అంశాల మీద ప్రైవేట్ రంగంలో ఉద్యోగ ప్రణాళిక సంఘం అన్నప్పుడు ప్రణాళికలో అద్భుతంగా ఒక విజన్ ఏర్పాటు చేసిన నిరంజన్ రెడ్డి గారు స్వేచ్ఛాయుతంగా చెప్పినటువంటి అంశాలు ఆయన. కాబట్టి ఇవన్నీ తీసేయనికి లేదు సార్, కాబట్టి ఇవన్నీ తీసేయనికి లేదు. ఈరోజు మూలాలన్నీ కూడా కేసీఆర్ గారి ద్వారా, కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వారి ఆశీర్వాదంతో నిరంజన్ గారు తీసుకొచ్చిండ్రు. ఈరోజు మా పాలమూరు చూడండి, ఈరోజు మా వనపర్తి చూడండి, మహబూబ్నగర్ చూడండి, సస్యశ్యామలంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు నీళ్ళు వదిలేదు సార్. ఆ నీళ్ళు వదిలితే ఇంకా పాలమూరు ఇంకా పచ్చపడడానికి అవకాశం ఉంటుంది. ఈ మీ స్వతంత్ర టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం, విన్నపిస్తున్నాం సార్. అయ్యా చిన్నారెడ్డి గారు, మా జిల్లాల చిన్నారెడ్డి గారు, మా యొక్క వనపర్తి శాసనసభ్యులు, మాజీ మంత్రి గారు, గ్రామీణ శాఖ, అయ్యా మీరన్న చొరవ తీసుకొని పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన వాటర్ వదలండి. నార్కన్లు, పాలెము, వనపర్తి, మిగతా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలం ఉంటాయి సార్. ఈ 9.5 సంవత్సరాల్లో కోనసీమలాగా పచ్చగా ఉండే సార్. ఇప్పుడు మా ఊరికి పోతే దుఃఖం వస్తుంది సార్. మాట్లాడదాం. రైట్ సార్ దిలీప్ గారు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చెప్పే విషయం ఏంటంటే ఆర్థిక పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక వండిన కుండను తయారు చేశాము తెలంగాణలో, కాంగ్రెస్ వడ్డిస్తే సరిపోతుంది, నిధుల సమీకరణ కష్టమే కాదు, నిధుల సమీకరణ ఆల్రెడీ ఉంది, వాటిని పంచిపెడితే సరిపోతుంది, కానీ కాంగ్రెస్ చేయలేకపోతా ఉంది అంటే కొంత పాలనా అనుభవం లేదు అన్నట్టుగా బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తూ ఉంది. ఏంటి సార్ వైఖరి? దిలీప్ గారు, పాలనా అనుభవం అన్నది ఒకటే అండి. ఏ అడ్మినిస్ట్రేషన్ అయినా బారింగ్ కేసీఆర్ ఎవడు రివ్యూ చేసేవాడు కాదు, ఎవరు చెప్తే వినేవాడు కాదు. ఆయన తనకున్న అనుభవాన్ని అనుగుణంగానే ప్రతి ప్రణాళిక, ప్రతి పథకం, ప్రతి వ్యవహారం, ఇంక్లూడింగ్ కాళేశ్వరం డిజైన్ కూడా ఆయన చేసేవాడని అంటారు. ఎంతవరకు కరెక్ట్ ఉన్నదో తెలియదు, బట్ టెక్నికల్ పీపుల్ కూర్చొని అంత పెద్ద డిజైన్ సాధ్యపడదు. బట్ దాని లొకేషన్ తప్పు ఉంది, దాని వ్యవహారాలు సేఫ్టీ, డ్యామ్ సేఫ్టీ అనేది కరెక్ట్ ఏదనేది అంటారు. కానీ నేనేమంటే ఎవరు అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయండి, మీరు నేను ఉన్నాయండి, రేవంత్ రెడ్డి గారు ఉన్నాయండి, ఇది గవర్నమెంట్ అనేది ఒక పెద్ద స్ట్రక్చర్ అండి, ఒక మ్యాసివ్ స్ట్రక్చర్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆఫీసర్స్, ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, ఈవెన్ ఫైనాన్స్ సంబంధించిన ఎక్స్పర్ట్స్, వీళ్ళంతా కలిసి వాళ్ళ డిపార్ట్మెంట్ లోపల వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కన్సర్న్ మినిస్టర్స్ ని, సీఎం డైరెక్షన్స్, దాన్ని గైడెన్స్ ఇస్తుంటారు. ఈ గైడెన్స్ లేకుండా గవర్నెన్స్ అనేది సాధ్యపడదు అసలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వర్తిస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. అయితే మీరు ఇవన్నీ తీసుకొని ఒక వైజ్ డెసిషన్ తీసుకొని ప్రాపర్ గా మీరు అడ్మినిస్ట్రేషన్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. లేకుంటే రొటీన్ గా గవర్నమెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎవరు కూడా దాన్ని టోటల్ గా ఇప్పుడు స్టాండ్ స్టిల్ కాదు. ఎంత ఇన్ఎఫిషియెంట్ ఫెలో ఉన్నా కూడా
ఆ శాఖ నడుస్తూనే ఉంటుంది. ఆ మంత్రిది ఎందుకు నడుస్తుంది అంటే మ్యాసివ్ స్ట్రక్చర్ అది. సో అసమర్థుడైన మంత్రి కూర్చున్నాడు అనుకోండి, అది ఆశించిన స్థాయిలో పురోగతి ఉండదు, డెవలప్మెంట్ ఉండదు. ఒక డైనామిక్ ఫెలో ఉన్నాడు అనుకోండి, రిజల్ట్స్ చూపించగలుగుతాడు. కాబట్టి అనుభవం లేదన్నది తప్పు. ఎందుకంటే ఎంతో మంది అపారమైనటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా సీఎం చుట్టూ అదేవిధంగా వివిధ శాఖల్లో ఉంటారు. కాబట్టి అది పెద్ద క్వశ్చన్ కాదు. నేనేమన్నానంటే బేస్ అండ్ మెయిన్స్ పొజిషన్ అన్నది బ్యాడ్ గా ఉంది. కాబట్టి అనుకోకుండా ఈ మేము తెచ్చిన కరువు కాదు, ఒక్క సీజన్ కూడా మేము చూడలే కదండి. గతంలో ఉన్నటువంటి వర్షపాతం అనేది కాస్త తగ్గడం వల్ల ఈ భూగర్భ జలాలు అడిగంటం వల్ల వచ్చేటి క్రైస్తే తప్ప మరొకటి కాదు. ఇక ఇవి జనరల్ డిస్కషన్ లో మీరు వివిధ డిపార్ట్మెంట్లు వాటి గురించి వీటి గురించి మాట్లాడేటట్టయితే 10 years లోపల తెలంగాణ మనం సంపాదించుకున్న తర్వాత ఏ పద్ధతిలో అయితే డెవలప్మెంట్ కావాలని కోరుకున్నామో అట్లా కాకుండా అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమై అవి నాశనం అయిపోయినాయి. కరప్షన్ అది పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఊహ కూడా ఒక్క ఆఫీసర్ అరేంజ్ చేస్తే 1500 కోట్ల రూపాయలు దొరికాయి. ఇది మనం ఊహించగలుగుతామా? సో కరప్షన్ అని చెక్ లేకుండా ఎప్పుడు కూడా మానిటర్ చేయకుండా ఈ వ్యవస్థలని కూడా వాటికి వాటికి వదిలేసి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను సామంతరాజులాగా మీరు లూటీ చేసుకోమని తెలంగాణ అన్నారు. కాబట్టి మిగులు రాష్ట్రమైన మనం ఈరోజు అప్పుల ఊబిలో తనుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది ఖచ్చితంగా కనపడతా ఉంది. కాబట్టి నేనేదంటే ఇవన్నిటికి కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్ ఈ రోజు మన రిజల్ట్స్ కనపడుతున్నాయి తప్ప ఒక్క 110 days లో 20 days లో మేము తీసుకొచ్చే కరువు లేదు, మేము తీసుకొచ్చే మా ఒక సీజన్ కూడా ఆడతాయి. ఎట్లా పట్టుకొస్తాం మేము? అదేమన్నా సీరియస్ కరప్షన్ మా మీద లెవెల్ చేయలేరు కదా, అదేం జరగట్లేదు కదా. సో వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ అని చెప్తున్నా. ఒక టీం వర్క్ చేసుకుంటూ ఇందులో అపారమైన అనుభవం ఉన్నారు. మా దగ్గరే సీఎం క్యాండిడేట్ గా చెప్పుకోబడ్డ గతంలో ఆశించిన వాళ్ళు 60 మంది ఉన్నారు. ఎవరికి వాళ్ళు సీఎం స్థాయిలో అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళంతా ఈ రోజు ఒక టీం లాగా పనిచేస్తూ సీఎం కూడా గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి సీఎంకి ఏదో పాలనా అనుభవం లేదు, అందువల్ల ఇది జరుగుతుంది అనడం అనేది పెద్ద తప్పు. అది డెఫినెట్లీ ఒక టీం వర్క్ లాగా మా వాళ్ళు చేస్తున్నారు. సో దీనికి కొంత సమయం అవసరం అని అంటున్నా తప్ప, ఇంక్లూడింగ్ ఫైనాన్స్ అది కూడా మొబిలైజ్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం. లోనింగ్ ఏజెన్సీ దగ్గర గతంలో వీళ్ళు తీసుకునే లోన్ కంటే తక్కువ వడ్డీతో తీసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నాం. ఇవన్నీ తెలవని కాదు. మన టీవీ డిబేట్ లో కూర్చొని ఇక్కడ అక్కడ అది ఇది తప్పు ఇది తప్పు అంటే అంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ లో ఇన్ఛార్జ్ ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఈ విషయాలు తెలవండి. డే టు డే ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చెప్తారు. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి రిప్రజెంటేషన్ వస్తాయి. మనమే ఓపెన్ చేస్తున్నాం డోర్స్. ప్రతిరోజు పట్టుకొని వస్తూనే ఉంటారు అర్జీ. మిత్రుడి తమరుడు మహబూబ్నగర్ లో వాటి సమస్య అంటే మనకు తెలియదు. ఆ మధ్య ఇట్లే డిబేట్ లో నల్గొండ పొలాలు ఎండబెట్టి నీళ్లు తరలించుకుపోతున్నారని ఒక మాట అన్నారు. ఒక్కటే విషయం అంటే నేను తుమ్మల సారి ఫోన్ చేశాను, వెంటనే డిబేట్ అయిపోయినాడు. ఇదేంటి సార్ నల్గొండలో క్రాప్ అక్కడ ఎండిపోతున్నా, మీరు ఖమ్మాని నీళ్లు పట్టుకుపోతున్నట్టు ఆయన అన్నాడు. అసలు నల్గొండ ఇన్ఛార్జ్ మంత్రి నేను, నల్గొండ అవసరాలు తిరగకుండా నేను పట్టుకుపోతానా? నేను తీసుకెళ్ళింది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ అన్నాడు ఆయన. అంటే ఈ రోజు క్రైసిస్ అనేది డ్రింకింగ్ వాటర్కి వచ్చింది కాబట్టి అక్కడక్కడ వాటర్ తీసుకెళ్లి స్టోరేజ్ తీసుకునే ప్రయత్నం. నినాక మొన్న జల బోర్డు కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. హిమాయత్ సార్లో, హుసేన్ సార్లో నీటి అన్ని జలాశయాల్లో ఏ స్థాయిలో వాటర్ ఉంది కాబట్టి వాటర్ క్రైసిస్ లేదు, అవసరమైతే ట్యాంకర్లు పెడుతున్నాం ప్రభుత్వ ఖర్చుతో, అవి కూడా డిస్ట్రిబ్యూట్. ఇది గతంలో లేకపోవచ్చు, బట్ అన్ఫార్చునేట్లీ ఆ క్రైసిస్ వచ్చింది కదా. అదేమన్నా మేము పట్టుకొచ్చి పెట్టిన క్రైసిస్ కాదు కదా. ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఓవర్కమ్ అవుతాం. అది అనుభవ రాహిత్యం అని కానీ పరిపాలన అనుభవం లేకపోవడం అనే మాట కరెక్ట్ కాదనేది నా రిక్వెస్ట్. రైట్ సార్. ఫైనల్గా ఇంకొక చిన్న డౌట్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా కొంత లోక్సభ ఎన్నికల్లో ప్రచారంలో దూసుకుపోతా ఉన్నాయి. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల ముందు చాలా వేగంగా పావులు కదిపింది, ప్రచారం చేసింది. కానీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక మొమెంటం కనిపించట్లేదు. ఇట్స్ టూ ఎర్లీ. ఎందుకంటే ఇక నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదు. 18వ తారీఖు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయినప్పటికీ మన రాహుల్ గాంధీ సభ మినహా ఒక భారీ బహిరంగ సభను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఏంటి సార్ అదండి, ఎట్లా చూడాలి? దిలీప్ గారు సారీ మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచార వేగం కనిపించట్లేదు సార్. అంటే ప్రభుత్వంలో ఉన్నందుక ఎందుకు? ఒకటి జస్ట్ 100 days బిఫోర్ ప్రజలందరూ కూడా 1 voice లోపల అధికారం మాకు అప్పచెప్పారు. అది 5 మెజారిటీ కానీ 4 మెజారిటీ కానీ మాకు వచ్చింది. గతంలో టీఆర్ఎస్ కూడా మొట్టమొదటిసారి అంత పెద్ద తెలంగాణ ఉద్యమం తర్వాత వచ్చిన మెజారిటీ కూడా ముగ్గురే. ఆ ముగ్గురు వాళ్ళు సరిపోకనే ఇతర పార్టీల మీద పడి వాటిని డిమాలిష్ చేసి కన్సాలిడేషన్ ప్రయత్నం చేయడం మన ఇప్పుడు మాకు కలుపుకున్నాయి. అది 5 అయినా కూడా ఈ రోజునటువంటి పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా మాకు అవసరమైన మెజారిటీ మాకు ఉంది. అయితే ప్రజలు కూడా ఇప్పుడు మీరు చెప్పండి, అసలు ఎక్కడైనా పోయి మీరు మీడియాలో ఉన్నారు కదా, ఎక్కడైనా బీఆర్ఎస్ మాట ఉందా? ఆ చర్చ ఉంది. నిజంగా కూడా మేము 100 days అయినా పొరపాటు అనుకున్నా పోటీ అన్నది మీకు బీఆర్ఎస్ కు మాకు లేనే లేదు అసలు. ఎందుకంటే ఖచ్చితంగా అవునా కాదనే ఈ రోజు నా పోటీ కాంగ్రెస్ కు బీజేపీకే ఉంది తప్ప బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్
అవకతవకలన్నీ ఉదాహరణ బయటకు వస్తున్నాయి. కాళేశ్వరం కళ్ళెదురుగా కుంగిపోయింది. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సార్ క్షేత్రస్థాయిలో చూడండి సార్, గ్రామాల్లో చూడండి, మీరు బయట చూడండి సార్, ఇలా కూర్చొని మాట్లాడతా కదా సార్. ఒక్క నిమిషం, టెలిఫోన్ ట్యాపింగ్ లో చెప్పే విషయాలు వింటుంటే వీళ్ళట వాళ్ళ వాహనాలు డబ్బులు తరలించారట, ఎవరైతే విపక్షాల డబ్బులు వాళ్ళు పట్టుకున్నారట. అంటే గెలిచిన వాడు గెలిచినట్టు కాదు, ఓడినవాడు ఓడినట్టు కాదు, అంతటా మ్యానిపులేషనే. అంత మ్యానిపులేషన్ కూడా తట్టుకొని ప్రజలు తీర్పిచ్చి మమ్మల్ని గెలిపించారు. నిజంగా వీళ్ళు అన్ని మ్యానిపులేషన్ చేయకపోతే సొంత పార్టీ వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ లో విన్నారటండి. అందుకని హరీష్ రావును మంత్రివర్గాన్ని దూరం పెట్టారు. ఇన్ని అవకతవకలు చేశారు కాబట్టి ఈ రోజు గ్రౌండ్ లో ఉన్న పరిస్థితి ఏంటంటే దారుణంగా దెబ్బతిన్నారు. చర్చలో లేరు ఎక్కడ. అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సారీ టు సే దట్. ఉన్న పోటీ అలా కాంగ్రెస్ కి బీజేపీ మాత్రమే ఉంది. బీజేపీ మనం చూసాం, సీనియర్ మోస్ట్ వాడు అనుకున్న స్థాయిలో గెలవకుండా ఓన్లీ సింగిల్ డిజిట్ పరిమితమైన పరిస్థితి. సార్ గంధరాల్ గారు మరొక రోజు మాట్లాడుకుందాం. రైట్, ఓకే సార్. సార్ డిబేట్ మనం ముగిద్దాం, ఎందుకంటే మనకు సమయం కూడా ఎక్కువగా లేదు. ఇది వాళ్ళ మన బిగ్ టాక్ లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, వారితో పాటు మన స్టూడియోకి వచ్చి మనకు సమయం కేటాయించిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గంధం రాములు గారికి, వారితో పాటు బీజేపీ సీనియర్ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.